అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. वहां का स्थिति का जायजा लिया और उसके बाद प्रधानमंत्री सिविल अस्पताल पहुंचे अहमदाबाद। అక్కడి నుండి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోడీ. ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి తదితరులు ఉన్నారు. ఇక మరోవైపు ఎయిర్ ఇండియా ఎండీ సీఈఓ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆసుపత్రులలో క్షతగాత్రులను పరామర్శించారు. బ్రిటిష్ హైకమిషన్ అధికారులు కూడా అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జాగిలాల సాయంతో మృతదేహాల కోసం శిథిరాల కింద గాలిస్తున్నారు. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానం నిన్న అహ్మదాబాద్ లో కుప్పకూలిపోయింది. దాదాపు దీంట్లో 241 మంది విమానంలో ఉన్నారు మరణించగా, మరి ఇంకా ఏదైతే ఆ విమానం మెడికల్ కాలేజ్ పైన పడిందో ఆ కాలేజీలో కూడా 20 మందికి పైగా చనిపోయారని, ఇంకా అధికారికంగా ఎంతమంది చనిపోయారని స్పష్టత ఉంది. మొత్తానికి ఈ వివరాలపైన నిన్నటి నుంచి కూడా ప్రధానమంత్రి మోడీ ప్రతి విషయాన్ని కూడా ఆయన ఆరా తీస్తూనే ఉన్నారు. ఇంకా పౌర విమానయాన శాఖ మంత్రి కూడా అక్కడే ఉండి పూర్తిగా ప్రత్యక్షంగా ఈ పరిస్థితులను అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఆయన నిన్న ప్రధానమంత్రి ఏదైతే ఆ ట్విట్టర్ ద్వారా కావచ్చు ఎప్పటికప్పుడు పరిస్థితులు కూడా తెలుసుకున్నారు. మరి నేడు ఆయన ప్రత్యక్షంగా నేడైతే ఆయన అహ్మదాబాద్ కు ఉదయమే చేరుకున్నారు. అక్కడ నిన్న విమాన ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలానికి ఆయన చేరుకున్నారు. ప్రతి విషయాన్ని కూడా ఆయన ఆ ప్రాంతం అంతా కూడా ఆయన సంచరిస్తూ అంతా కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి విమాన ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎంత మేర ఆస్తి నష్టం, ఎంత మేర ప్రాణ నష్టం జరిగింది, ఇది ఎలా జరిగింది అనే దానిపైన అయితే ఆయన పూర్తి వివరాలు తీసుకుంటున్నారు. జరిగిన ఘటనపైన తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. మరి విమాన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరి కాసేపులో ఆసుపత్రికి కూడా వెళ్లి ఆ క్షతగాత్రులను కూడా పరామర్శించున్నారు. అలాగే గెస్ట్ హౌస్ స్టేట్ గెస్ట్ హౌస్ లో మోడీ అక్కడ నుంచి కొంత సమీక్ష కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఘటనాస్థలం నుంచి సివిల్ ఆసుపత్రికి ప్రధానమంత్రి మోడీ కాసేపట్లో బయలుదేరున్నారు. మరి అలాగే ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు కూడా అలాగే ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. సివిల్ ఆసుపత్రిలో క్షతగాత్రులను ప్రధానమంత్రి మోడీ కాసేపట్లో పరామర్శించున్నారు. మరి మిగతా మృతదేహాలు గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలు అలాగే విదేశీయుల డెడ్ బాడీలు ఆయా దేశాల హై కమిషనర్కు అప్పగించే ఏర్పాట్లు కూడా చేయాలన్నట్టుగా వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక మిగతా అంటే ఇప్పటికే మన స్వదేశీ అంటే భారతీయులతో పాటు ఇతర దేశస్తులు కూడా దాంట్లో విమాన ప్రమాదంలో చనిపోయారు. వాళ్ళతో కూడా సత్వరంగా స్వయంగా మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఆ దేశాల అధిపతులతో కూడా ఆయన ప్రధానమంత్రి మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఉదయం నుంచి కూడా ఆయన అహ్మదాబాద్ లోని నిన్న విమాన ప్రమాదం జరిగినటువంటి
జరిగినటువంటి ఆ ఘటనా ప్రాంతం నుంచి అక్కడ కూడా పూర్తి సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యక్షంగా ఆయన అక్కడ మొత్తంగా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో క్షతగాత్రులు కూడా పరామర్శించనున్నారు. దీపిక. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోడీ. ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి తదితరులు ఉన్నారు. మరోవైపు ఎయిర్ ఇండియా ఎండీ సీఈఓ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బ్రిటిష్ హై కమిషన్ అధికారులను కూడా అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జాగిలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. అహ్మదాబాద్ లో విమానం కూలిన స్థలానికి ప్రధాని మోడీ చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడి అధికారులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. విమానం కూలిన ప్రదేశాన్ని సైతం పరిశీలించిన ప్రధాని మోడీ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇక బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాసేపట్లో ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించనున్నారు ప్రధాని మోడీ. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, నిన్న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోవడంతో దాదాపు విమానంలోని 241 మంది దాంట్లో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ మెడికల్ కాలేజీలో మరొక 20 మంది చనిపోయినట్టుగా అధికారులకు తెలిసింది. అయితే ఈ విమాన ప్రమాదానికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే ఓవైపు కొనసాగుతుంది, మరోవైపు కుట్ర కోణం ఏదైనా ఉందన్నట్టుగా ఇటు ఆ కోణంలో కూడా ఇటు దేశ రక్షణ శాఖలు కూడా వీటిపైన చర్యలు కూడా దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విమాన ప్రయాణం ఏదైతే మొదట టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే పడిపోవడం పైన సర్వత్రా అనుమానాలు ఉన్నాయి. మరో పక్క ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల పైన కూడా మొదటి నుంచి కూడా అనేక కంప్లైంట్స్ అయితే ఉన్న పరిస్థితి కనిపించింది. మరి నిన్న జరిగినటువంటి ఈ ఘటన పట్ల మొత్తం కూడా దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ విమాన ప్రమాదాన్ని గురించి బాధపడిన వారు తప్ప యువకులు. మరి దాదాపు ఈ విమాన ప్రయాణంలో ఈ విమానం అంటే మొదటి నుంచి కూడా ఈ సిగ్నల్ వ్యవస్థ నుంచి మాట్లాడుకున్నట్లయితే ఇటు ఏటీసీ నుంచి పూర్తిగా అంటే దాదాపు ఒక విమానం ప్రయాణించాలంటే కొన్ని కీలకమైనటువంటి ఒక రికార్డ్ లిస్ట్ ఆఫ్ చెక్కింగ్స్ ఉంటాయి. మరి ఆ లిస్ట్ ఆఫ్ చెక్కింగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకుంది. మరి దాంట్లో ఇంకా సాంకేతిక లోపాలు ఏమీ లేవు అనే తర్వాత పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే దీనికి సిగ్నల్ ఇస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే అన్ని సిద్ధం చేసుకొని ఇటు బోర్డింగ్ కూడా క్లోజ్ చేసుకొని ఇక మొత్తంగా విమానం ప్రయాణించే ముందు అంటే విమానం స్టార్ట్ చేసే ముందు నుంచి కూడా ఇటు ప్రయాణికులకు లోపల ఉన్నటువంటి క్యాబిన్ సిబ్బంది అన్ని జాగ్రత్తలు పాటించేలాగా చెప్పడం, మరి ఇవన్నీ తర్వాత అక్కడికి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చినట్టు వారు కూడా ఇంకా వారి ప్రయాణం సుఖవంతంగా సాగుతుందని వాళ్ళు కూడా తిరుగు ప్రయాణం అవడం, తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలోనే దాదాపు 600 అడుగుల ఎత్తుకు వెళ్ళగానే దాదాపు ఒక 2 నిమిషాల లోపలనే ఈ విమాన ప్రమాదం అయితే జరిగింది. మరి ఈ విమాన ప్రమాదం నుంచి జరుగుతున్న క్రమం నుంచే మేడే కాల్ కూడా ఇమీడియట్లీ ఏటీసీకి వచ్చింది. అంటే ఒకవైపు ఏటీసీ సిగ్నల్ దారి అంటే పుత్తగా రన్వే నుంచి ఈ సిగ్నల్ హైట్ ఇవన్నీ కూడా ఏటీసీకి కనెక్ట్ అవుతున్న క్రమంలోనే వెంటనే మరోసారి మేడే ఎమర్జెన్సీ కాల్ కూడా ఏటీసీకి రావడం, మరి ఏటీసీ కూడా వెంటనే మేడే కాల్కు స్పందించి తిరిగి పైలట్ ను కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించగా క్షణాల్లోనే అక్కడ నుంచి సత్సంబంధాలు అంటే పూర్తిగా సాంకేతిక పరంగా ఆ సత్సంబంధాలన్నీ కూడా దాని నుంచి తగ్గిపోవడంతో అసలు ఏం జరిగింది
అనే దానిపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి విమానం ప్రయాణించే ముందు అంటే దాదాపు లండన్ వరకు ఇది ప్రయాణం చేయాలి కాబట్టి సుదూర ప్రాంతం దాదాపు 9 నుంచి 10 గంటలు ప్రయాణం చేయాలి కాబట్టి ఇంత పెద్ద బోయింగ్ విమానానికి దాదాపు దీంట్లో 1,25,000 లీటర్లు ఇంధనాన్ని కూడా మోసుకెళ్తున్నట్టు కూడా ప్రధానంగా చెప్తున్నారు. మరి ప్రమాదం జరిగిన చెలరేగిన మంటలు అధిక వేడి కారణంగానే అక్కడ ఉన్నటువంటి అంటే ఈ ప్రమాదంలో ఏ ఒక్కరు కూడా అంటే ఒక్కరు దూకి చనిపోగా బ్రతికిపోగా మిగతా అందరూ కూడా దాంట్లో చనిపోవడం, మరి ఆ మంటల ఉధృతి మనం చూసాం. ఒక్కొక్క వీడియో అప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అది స్క్రీన్ పైన. దాంట్లో ఆ మంటల తాకిడి అసలు ఈ విమానం క్షేమంగా విమాన ప్రయాణం ఇవన్నీ సరదాగా ఉన్నటువంటి ఆ పరిసరాలు విమానాశ్రయం పరిసరాలు ఉన్నటువంటి వారు ప్రతిరోజు కొన్ని వేల విమానాలు చూస్తున్న పరిస్థితి. కానీ అదే కోణంలో ఈ విమానం కూడా వెళ్తుందని కూడా కొంతమంది చూశారు. కానీ ఈ విమానం ఒక్కసారిగా కింద పడడంతో ఏం జరుగుతుందో తెలియకపోవడంతో ఆ మంటలు రావడం మరొక్కసారిగా ఏదో జరుగుతుంది అన్నటువంటి ఆందోళనలతో చాలా మంది ప్రాణాలు చేతిలో పట్టుకొని కొంతమంది పరుగులు తీశారు. ఆ పరుగులు తీయలేని వారు ఇంకా స్థానికంగా అక్కడ ఇంతమంది అంటే ఈ ప్రమాదంలో మొదటి నుంచి కూడా ఒకటే అంటున్నాం, ఈ ప్రమాదంలో మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి విమానంలో ఉన్నటువంటి 241 మందితో పాటు అయితే మొత్తం కూడా ఎంతమంది చనిపోయారని తెలియని పరిస్థితి. మొత్తానికైతే ఈ విమాన దాడిపైన అయితే ఇటు ప్రధానమంత్రి మోడీ ఇప్పటికీ అహ్మదాబాద్ చేరుకున్నారు. మొత్తంగా కూడా వీటిపైన ఈ దర్యాప్తు చేయాలని అలాగే పూర్తిగా విషయాలపైన ఆరా తీస్తున్నారు. ప్రతి విషయం కూడా ఆయన కూలంకషంగా తెలుసుకున్నారు. కాసేపట్లో ప్రధానమంత్రి మోడీ ఇటు అహ్మదాబాద్లోని ఆసుపత్రిలో క్షతగాతులు కూడా పరామర్శించున్నారు. మహేందర్, ప్రధాని మోడీతో పాటు ఎవరెవరు వచ్చారు? రైట్, థ్యాంక్ యూ మహేందర్.